నమస్కారం గురుగారు. శ్రీమాత్రే గురుగారు, ఆషాఢ మాసం వచ్చింది అనగానే ఆడవాళ్ళందరి చేతులు ఎర్రగా గోరెంటాక్తో కనిపిస్తూ ఉంటాయి, చూడ్డానికి చక్కగా అందంగా. ఎందుకని గురుగారు చెప్తుంటారు పెద్దవాళ్ళు, ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు తప్పనిసరిగా ఒక్కసారైనా వీలైతే గోరెంటాకు పెట్టుకోవాలి అని చెప్పి. ఎందుకని? దాని వెనకాల ఏమైనా ఆంతర్యం ఉందంటారా గురుగారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హిత బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. ఇటు శాస్త్రము సైన్స్ రెండూ కూడా ఏకీకృతం చేసి చూస్తే, శాస్త్రం నందు గోరింటాకు ఆషాఢ మాసం ఎందుకు పెట్టుకోవాలి అని అంటే గనక, ఈ ఆషాఢ మాసం వర్ష ఋతువు, అంటే వర్షాలు అధికంగా పడేటటువంటి సమయం. అయితే ఇక్కడ వర్షం ఎక్కువగా పడేటటువంటి సమయం అంటే గనక చలి ఎక్కువగా వేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇటు సైన్స్కి ఇటు ఆరోగ్య సూత్రాలకు రెండుటికి కూడా ఏకీకృతమైనటువంటిదే ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవాలి అనేటటువంటి అంశము పుట్టింది. అయితే ఈ గోరింటాకు పెట్టుకోవడం ద్వారా మనిషిలో ఉన్నటువంటి వేడిని తగ్గించేటటువంటి లక్షణాలు కలిగినటువంటిది గోరింటాకు. ఈ సమయంలో ఆడవాళ్ళు ఎక్కువగా, అంటే అప్పుడున్నటువంటి సమయాల్లో ఈ వాషింగ్ మిషన్లు లేవు, మనం అన్ని పనులు చేత్తోనే చేసుకునేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉండేటటువంటివి, అవకాశాలు అప్పుడు అన్ని పనులు చేత్తోనే చేసుకునేవాళ్ళం. అలాగే వర్షం వచ్చింది అంటే ఈ టైప్ ఆఫ్ కార్లు కానీ గొడుగులు అప్పట్లో ఉండేటటువంటివి కావు, చాలా తక్కువ. కాబట్టి స్త్రీలు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలంటే ఆరోగ్య సూత్రాలకు సంబంధించినటువంటి అంశం ఇది. ఇది ధర్మానికి కానీ శాస్త్రానికి కానీ, అంటే కొన్ని పద్ధతులు ఎందుకు చెప్పారంటే ఇటు ఆరోగ్య సూత్రాలకు ఇటు సనాతన ధర్మాన్ని జోడించి చెప్తే గనక ఆడవాళ్ళు ఎవరైనా అర్థం చేసుకొని దాన్ని వినియోగించుకుంటారు, ఆచరణ పద్ధతిగా అనుకుంటారు. రేపటి రోజు ఎవరైనా సరే దీని ఒక పద్ధతిలా పాటిస్తారు అని మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి అంశమే ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి అని. అంటే గోరింటాకు చేతులకు పెట్టుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే గనక రోగ నిరోధక శక్తులను అది పెంచేటటువంటి గుణం కలిగినటువంటిది. అలాగే ఈ సమయంలో ఎక్కువగా మనం నీళ్ళను తడిచినా కానీ, లేదా మనం అప్పట్లో ఏంటంటే బట్టలు ఉతుకుతూ ఉంటాము, చేతులతో అనేక రకమైన పనులు చేస్తూ ఉంటాము. కాబట్టి ఈ చేతులలో ఉండేటటువంటి ఏవైతే నరాలు ఉన్నాయో, లేదంటే ఏదైతే ఈ రక్త సంబంధితమైనటువంటి విధానాలు ఉన్నాయో వాటన్నిటికీ ఎఫెక్ట్ కలిగి, అంటే ఇప్పుడు చూడండి మామూలుగా మన చేతులు ఎలా ఉన్నాయి కదా, వర్షంలో తడిచి ఏమవుతుందంటే చేతు మెత్తగా అయిపోవడం, అలాగే చేతు డ్రైగా అయిపోవడం, చేతుల వేళ్లలో ఇలా ఒక లైన్స్ రావడము ఇలా ఎక్కువగా వస్తుంటాయి. బికాజ్ ఎందుకు అంటే గనక శరీరంలో వేడి తత్వం అనేటటువంటిది పెరిగిపోతుంది. అందుకే ఎప్పుడు కూడా ఇవి వర్షంలో తడవగానే చేతుల్లో లేనిపోని మార్పులు వస్తాయి. కాబట్టి ఈ గోరింటాకు అనేటువంటి పెట్టుకోవడం ద్వారా రక్త సంబంధితమైనటువంటి విధానానికి కానీ, శరీరంలో వేడి తత్వాన్ని తగ్గించేటటువంటి గుణం కానీ కలిగినటువంటిది గోరింటాకు. కనుక ఈ గోరింటాకు అనేటువంటి ప్రతి ఒక్క స్త్రీ ఈ ఆషాఢ మాసంలో పెట్టుకోవాలి. అలాగే గోరింటాకు ఎర్రగా పండితే మంచి భర్త వస్తారని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈ విషయం ఏంటి అంటే కనుక గోరింటాకు పెట్టుకోవడం ద్వారా ఆరోగ్యం అనేటటువంటిది బాగుంటుంది. అలాగే గోరింటాకు పెట్టుకోవడం ద్వారా కూడా కొన్ని రోగ నిరోధక శక్తులు కూడా మన శరీరంలో పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మగవాడి కంటే స్త్రీలలో ఏదైనా జబ్బు వచ్చినా, ఏదైనా రోగం వచ్చినా, లేదంటే ఏదైనా ఇబ్బంది వచ్చినా తొందరగా సిక్ అయిపోతూ ఉంటారు. అంటే మగవాడికి ఉన్నటువంటి శక్తి ఆడవాళ్ళకు ఉండదు. అందుకే ఇలాంటి గోరింటాకు పెట్టుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి ఏదైనా చిన్నపాటి జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా, ఏది వచ్చినా, ఎందుకంటే చలికాలం వచ్చింది అంటే కానీ చాలు ఎక్కడ పెళ్ళిన రోగాలన్నీ వస్తుంటాయి. జ్వరము, తలనొప్పి, దగ్గు, జలుబు ఇలాంటివి ఎన్నో రకాలు. కాబట్టి అలాంటివి రాకుండా ఉండడానికి ఈ గోరింటాకు అనేటటువంటిది పెట్టుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరిగేటటువంటి లక్షణాలు కలిగినది. కాబట్టి ఇది ఆరోగ్య సూత్రానికి సంబంధించింది. ఇక్కడ దైవిక పరంగా అని చెప్పుకోవడానికి పెట్టుకుంటే బాగుంటుంది, పెట్టుకోకపోతే నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని నువ్వు సేఫ్టీగా ఉంటే సరిపోతుందమ్మా. ఇప్పుడు మంచి మొగుడు వస్తారు అనేది నిజమేనా గురుగారు? లేదమ్మా, అదంతా అంటే మూఢనమ్మకం కాదు, అది ఒక అపోహ అనేటటువంటి కాదు. కానీ ఈ ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడు, పండకపోతే మంచి మొగుడు రాడు అనేటటువంటిది ఇక్కడ ఏమీ చెప్పలేదు. అవి మనం సృష్టించుకున్నటువంటివి. అంటే చలాకీగా మాట్లాడుకోవడానికి, చెలోక్తులు వేసుకోవడానికి, హ్యాపీగా మాట్లాడుకోవడానికి అలాంటి శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి.
కాబట్టి ఇది కూడా ఒక గోరింటాకు ఎర్రగా పడితే మంచి మూడొస్తాడు అని చెప్పేసి అనేటటువంటిది మనం చిలోక్తిగా మాట్లాడుకోవడానికే తప్ప అంత మాత్రం ప్రతి ఒక్కరికి మంచి భర్త కోసం ఫస్ట్ గోరింటాకు పెట్టుకోవాలి, ఆ తర్వాత ఎర్రగా పండితేనే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే అమ్మో నాకు మంచి మూడు రాదని చెప్పేసి పక్కన కూర్చోనేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటిది ఏమీ చెప్పలేదమ్మా. అది ఏంటంటే ఒక మనం చెప్పుకోవడానికి మనం నవ్వుకోవడానికి మాత్రమే, అంతే తప్ప అందులో పెద్ద చెప్పుకోదగ్గటువంటి సబ్జెక్ట్ అయితే ఏం లేదమ్మా. ఇది ఆరోగ్య సూత్రంలో దాగి ఉన్నటువంటి అంశం కాబట్టి గోరింటాకు ఆషాఢ మాసం వచ్చింది తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలి. అప్పుడంటే గోరింటాకు ప్రతి ఇంటి దగ్గర దొరికింది, ఇప్పుడు దొరకడం లేదు. ఈ మెహందీ, ఈ బ్యూటీ పార్లర్ అవి దొరుకుతున్నాయి, కోన్స్ దొరుకుతున్నాయి కాబట్టి అవి కూడా చాలా మంచివి పెట్టుకోవాలి. ఎందుకంటే డూప్లికేట్ పెట్టుకున్న చేతి అనవసరంగా పాడైపోతుంది, పగుళ్ళు వచ్చేస్తాయి, పింపుల్స్ వచ్చేస్తాయి, పగులు. కాబట్టి ఏది వాడినా కూడా చాలా జాగ్రత్తగా, నాకు తెలిసైతే చెట్లకు వచ్చినట్టు గోరింటాకు వాడడమే చాలా ఉత్తమం. దాంట్లో రోగ నిరోధక శక్తిని పెంచే ఆయుర్వేదిక లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు వచ్చేటటువంటి అన్ని కెమికల్స్ తో కూడుకున్న ఉన్నాయి, లేనిపోనివన్నీ తగిలేటటువంటి అంటే స్కిన్ ఇబ్బంది పడేటటువంటి ఎలర్జీ వచ్చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చెట్లకు సంబంధించిన గోరింటాకే పెట్టుకో, దాన్నే గోరింటాకు అంటారు. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా ఉన్నాయి, న్యాచురల్గా పెట్టుకోవాలంటే అదే పెట్టుకోవాలి. అప్పట్లో అలాగే పెట్టుకునేటటువంటి వాళ్ళు కాబట్టి అప్పటి ఆడవారికి ఇప్పటి ఆడవారికి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పట్లో పద్ధతులు అన్నీ పాటించేవారు కాబట్టి చాలా గట్టిగా దృఢంగా ఉండేటటువంటి వారు, ఎలాంటిదైనా సరే కానీ ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యం వాళ్ళ దాంట్లో ఉండే. అంటే రోగాన్నైనా సరే, జ్వరాన్నైనా సరే. అప్పట్లో అంతెందుకండి, అప్పట్లో మా అమ్మగారు ఎంత జ్వరం రానివ్వండి, ఎంత ఇబ్బంది రానివ్వండి, ఇంటి పనులన్నీ మా అమ్మని చేసుకునేది. ఎవ్వరు పని మనుషులు లేరు, ఎవ్వరు ఉండేవారు కాదు అప్పట్లో. కాబట్టి ఇప్పుడు అంటే ప్రతి ఒక్క దానికి సర్వెంట్లు అయిపోయారు. మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలన్నా కూడా సర్వెంటే. లేదు ఇక్కడ నుంచి ఏదైనా తీసుకురావాలంటే అమ్మ తీసుకురాపో అంటారు. అంటే మన దాంట్లో బద్ధకం పెరిగిపోయి ప్రతి ఒక్క దానికి సర్వెంట్లు అనేటు పెంచుకుంటున్నాం. ఇప్పుడు వంట చేసుకోలేదు అంటే వెంటనే స్విగ్గీ జొమాటోకి ఆర్డర్ ఇవ్వాలి, పెట్టేసుకోవాలి. అంటే అలాంటి యంత్రాంగం పెరిగిపోయింది. కాబట్టి ఇప్పుడంటే అలాంటిది అవకాశం ఏం లేదు, చాలా మంది పెట్టుకోవడం లేదు కూడా. కొంతమంది విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు, పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదా తెలిసినటువంటి వారు కానీ ఎవరైనా పెట్టుకుంటున్నారు తప్ప, పెట్టుకుంటే మంచిది, పెట్టుకోకపోతే కూడా అంత చెప్పుకోదగ్గ ఇబ్బంది అయితే ఏం లేదు. దీని వెనకాల సైన్స్ దాగి ఉంది, సైన్స్ ఆరోగ్య సూత్రాలు దాగి ఉన్నాయి దీని వెనక. మనం ఇందాక ఒక టాపిక్ లో మాట్లాడుకున్నట్టు ప్రతిదీ కూడా డైరెక్ట్ గా చెప్తే ఎవరు వినరు కాబట్టి నేను డైరెక్ట్ అమ్మా ఇప్పుడు నువ్వు గోరింటాకు పెట్టుకోవాలి మంచిది అని చెప్తే ఎవరు వినరు. అమ్మ ఆషాఢ మాసం వచ్చింది, గోరింటాకు పెట్టుకుంటే మంచి జరుగుతుంది, మంచి మొగుడు వస్తాడు, మంచి నీకు లాభం జరుగుతుంది, మంచి ఇంటికి వెళ్తావు అని చెప్తేనే పెట్టుకుంటారు తప్ప నువ్వు ఇప్పుడు పెట్టుకోవాలి అని అంటే ఎందుకు పెట్టుకోవాలని చెప్తే ఏం చెప్పాలి వాళ్ళకు? మన ఆచారము సైన్స్ రిలేట్ చేయాలి. అంటే దీంట్లో ఆరోగ్య సూత్రం దాగి ఉంది కాబట్టి నువ్వు అమ్మాయి పెట్టుకుంటే నీ ఆరోగ్యం బాగుంటుంది, నీకు ఎలాంటి ఎలర్జీస్ రావు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు, కాబట్టి నువ్వు పెట్టుకోమ్మా, నీ దాంట్లో రోగ నిరోధక ఇవన్నీ చెప్పామనుకోండి వాళ్ళకు వినరు. కాబట్టి ఇది ఆషాఢ మాసం వచ్చింది గోరింటాకు పెట్టుకోవాలి. పెట్టుకుంటే సైన్స్ ఏం చెప్తుంది అంటే గనక సైన్స్ ధర్మం రెండు ఏంటంటే గోరింటాకు అనేటటువంటి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి పెట్టుకుంటే ఆడవాళ్లకు ఉండేటటువంటి ఏవైతే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో, వర్షాకాలంలో వచ్చే జ్వర సంబంధితమైనటువంటి విషయాలు కానీ, తలనొప్పికి సంబంధించిన విషయాలు కానీ రాకుండా మీరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికే ఈ చేతులకు గోరింటాకు పెట్టుకోమంటాము. ఆ చేతులకి కాదు, కాళ్ళకు కూడా పెట్టుకోవాలి నిజంగా. ఇప్పుడంటే ఆడవాళ్ళు పెట్టుకుంటారు, పూర్వకాలంలో దాదాపు ఒక 50-60 ఏళ్ల కింద కూడా తప్పకుండా పురుషుడికి కూడా గోరింటాకు పెట్టేవారు. అంతెందుకు ఇప్పటికే పెళ్లిలో పురుషుడు గోరింటాకు పెట్టుకుంటున్నాడు కదా, 100% గోరింటాకు పెట్టకుండా ఏ మగవాడికి పెళ్లి చెయ్యకూడదు, అలా చేసినా దోషమే అని అంటారు శాస్త్రంలో. కాబట్టి గోరింటాకు తప్పకుండా ఉండాలి. గోరింటాకు పెట్టుకోవడం ద్వారా ఆరోగ్య సూత్రాలు. సనాతన ధర్మం ఏంటంటే ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు కూడా స్త్రీ గోరింటాకు పెట్టుకోవాలి. ఇంట్లో వ్రతం చేస్తున్నాం, లేదా ఏదైనా మనం పూజ చేస్తున్నాము, యజ్ఞయాగాదులు చేస్తున్నాము, ఇప్పటికీ శుభకార్యాలు ఏది చేసినా కూడా తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలి, కాళ్ళకు పసుపు పెట్టుకోవాలి. ఇది ఆచరించే పద్ధతి. పూర్వకాలంలో ఏంటంటే కనుక మగవాడు కూడా తప్పకుండా ఆషాఢ మాసం వచ్చేది గోరింటాకు పెట్టుకునేవాడు. ఇప్పటికీ కొంతమంది పెట్టుకుంటారు అనుకోండి, అంటే బ్రాహ్మణుల దాంట్లో కానీ, ఇంకా కొన్ని వైశ్యుల దాంట్లో కానీ మగవాళ్ళు కూడా గోరింటాకు పెట్టుకోవడం తప్పు కాదు. అలా గోరింటాకు పెట్టుకున్న ఆడోళ్ళగా గోరింటాకు పెట్టుకున్నావు ఇలా చాలా మంది అంటారు. కానీ నిజంగా గోరింటాకు మగవాడు కూడా పెట్టుకోవచ్చు. అందులో ఇలాంటి మొహమాటమే అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అదేదో పెద్ద తప్పేం కాదు. గోరింటాకు నీ ఆరోగ్యం కోసం నువ్వు పెట్టుకుంటున్నావు కాబట్టి పెట్టుకోవడం తప్పేం కాదమ్మా. చక్కటి వివరణ ఇచ్చారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీవాత్రి.